Hey guys, welcome back to my YouTube channel Shravya Vikas 146. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే యాక్చువల్లీ దిస్ ఇస్ ఎర్లీ మార్నింగ్ అనమాట. మేము 2:30కే లేచినాము బికాస్ మనం ఇవాళ ట్రావెల్ చేయబోతున్నాము. సో కొద్దిగా ఎర్లీగా లేసేసాము అండ్ ఇప్పుడు మనమైతే మా ఇంట్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. నేను నిన్న నైటే స్నానం చేసి పడుకున్నాను అండ్ పొద్దున్న లేసి జస్ట్ ఫ్రెష్ అప్ అయినాను. సో మనం ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేయబోతుండే డే అయితే వచ్చేసింది. మనం ఇవాళ రాజమండ్రికి వెళ్ళిపోతున్నాము అండ్ ఐల్ షో యూ ఆల్ మై అవుట్ఫిట్. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. హాయ్. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3:33 అవుతా ఉంది. మేము 3 o'clockకే స్టార్ట్ అవుదాం అనుకున్నాము బట్ లేట్ అయిపోయింది. మేము ఇప్పుడు అట్ ప్రెజెంట్ మా ఇంట్లో ఉన్నాము. ఇప్పుడు మా ఇంటి నుంచి మా అమ్మమ్మ ఇంటికి పోయి అక్కడ వెహికల్స్కి అంతా కొద్దిగా పూజ చేసి వెళ్దాము అని డిసైడ్ అయినాము. బికాజ్ మనం చేయబోతుండేది లాంగ్ జర్నీ కాబట్టి కొద్దిగా పాజిటివిటీతో స్టార్ట్ చేద్దామని వెహికల్స్కి అంతా అయితే పూజ చేయబోతున్నాము. సో అట్ ప్రెజెంట్ మా డాడీ ఒకటి రెడీ అయితే మనం ఇప్పుడు మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళబోతున్నాము. ఐ హోప్ ముందు వచ్చే వ్లాగ్స్ అంతా బాగా రాబోతున్నాయి అని అనుకుంటూ సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇప్పుడే పూజా కార్యక్రమం అయితే అయిపోయింది. ఇంకా అందరు రెడీ అయితే వెళ్ళిపోయేది. అత్త హాయ్. హాయ్. హాయ్ మా మమ్మీ. హాయ్. ఇప్పుడే పూజ అయిపోయింది. మా ప్రయాణము స్టార్ట్ అయింది. పెళ్ళి పూజ అయితే పొద్దున్నే లేచి అమ్మమ్మ పూజ చేసేసింది. మా అమ్మ మళ్ళీ మా అత్త ఇద్దరు ఇట్లా ఎదురు వచ్చినారు. అప్పుడే కార్డ్స్ అయితే ముందుకు కదిలినాయి. మీ కార్లో బాగుందా? బాగుంది. మీ కార్లో బాగుందా? ఏదో బోర్ కొడుతుంది మా కార్లో. మేమైతే ఇప్పుడు టీ తాగే కానీ ఆగినాము. నీకు కావాలా టీ? కాఫీ కావాలా? కాఫీ కావాలా బూస్ట్ కావాలా? కాఫీ. టానా?
ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అయింది. సో అప్పుడే ఆకలి వస్తుంది. పొద్దున్నే అందరూ బ్రష్ చేసి ఏం తినలేదు తాగలేదు. సో కొద్దిగా అట్లా టీ బిస్కెట్ తిందామని ఇక్కడ ఆగినాము. మీకు గుర్తుందా లాస్ట్ టైం కూడా మనం ఇక్కడే ఆగినాం? మేమైతే ఇప్పుడు టిఫిన్ చేసే కానీ ఇక్కడ సైడ్కి ఆగాము. సో గ్రీనరీ అంతా బాగుందని చెప్పేసి ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగాము. సో టైమ్ ఇస్ అరౌండ్ తెలీదు, చూస్తాను ఆగండి. 8:30 అవుతుంది. నేను మంచి న్యాప్ తీసేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంక లేపి ఇక్కడ ప్లేస్ బాగుందని చెప్పేసరికి టిఫిన్ చేద్దామని సైడ్కి ఆగాము. నాలాగా స్టార్ట్ చేసింది ఎవరు? ఈ అమ్మ పెద్ద మనిషి. ఉల్లిపాయలు చపాతీలో బాగుంటాయంట. ఇప్పుడే మేము టిఫిన్ చేసేసినాము. ఇంకా మళ్ళీ మన జర్నీని అయితే స్టార్ట్ చేసినాము. మేము ఫోటోషూట్ చేసుకుంటున్నాం గాయస్, ఎందుకంటే పవన్ మామ్ దారి తప్పిపోయినారు. కెమెరా మ్యాన్ చెప్పు. మేము ఫోటోషూట్ చేసుకుంటున్నాము ఇక్కడ సైడ్ కాపి. సో ఇప్పుడే నా ఫోటోషూట్ అయితే అయిపోయింది. మంచి మంచి ఫొటోస్ దిగినాను. సో ఆ ఫొటోస్ కనుక కెమెరా నుంచి మొబైల్లోకి వేసుకుంటే నేను యాడ్ చేస్తాను, లేకపోతే లేదు. గాల్లో ఎగిరొస్తామే గాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. సో ఇప్పుడు ఏమైంది తెలుసా, మేము 3 కార్లలో బయలుదేరాము. అందులో 2 కార్లు వచ్చాయి, రీచ్ అయ్యాము. ఒక కారు మిస్ అయిపోయింది. మా పవన్ మామ దారి తప్పిపోయినారు, వేరే రూట్ నుంచి పోయినారు. 2 కార్లు ఇక్కడ స్టాప్ చేసి వెయిట్ చేస్తున్నాము. ఆ కార్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్. చూసుకుంటున్నాయి. అక్కడేమో పొద్దున దండిగా. మేము ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ లో ఉన్నాము. మనం రమ్మని ముందుకు రమ్మని వచ్చేసాడు రా వీడు. సాయితి కోతి. వావ్, ఆ పిల్ల పేరేమే ఇక్కడ అబ్బా ముంచుగా ఇది తీస్తా.
లారీలు ఎందుకంటే ఎక్కే అవ్వదు హీట్ అయిపోతాయి ఇట్లా దగ్గర ఏమన్నా వచ్చి ఆగిపోయినా లారీలు అంతే ముగింది కదా గైస్ వ్యూ ఎంత బాగుందో చూడండి. ఓ మై గాడ్, చూపిస్తాను ఆగండి. గైస్ కోతులు ఉన్నాయి. మొత్తం క్లోజ్. నీళ్ళు చూడు. నీళ్ళు పడుతుంది. సో ఇప్పుడే నల్లమల్ల ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చినాము గైస్. ట్రస్ట్ మీ, ఇట్ వాజ్ సో పీస్ఫుల్. మేమైతే విండోస్ని ఇట్లా మిర్రర్స్ని కిందకి దించేసి తల బయటకు పెట్టుకొని కూర్చున్నాము. ఆ ఫ్రెష్ ఎయిర్, గ్రీనరీ, మంకీస్, బర్డ్స్ అంతా, ఇట్ వాజ్ సో పీస్ఫుల్. వీ రియలీ ఎంజాయిడ్. నేను ఇప్పుడు మీకు చూపించింది ఏంటంటే అది కోటప్ప కొండ అనమాట. సో మనం ఇప్పుడు లంచ్ చేసే కానీ ఆగేకి ఒక ప్లేస్ని ఎత్తుక్కుంటున్నాము. వాటర్ బాటిల్స్ లేవు, సో వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నారు. అండ్ వెళ్తూ వెళ్తూ ఎక్కడన్నా మంచి ప్లేస్ కనిపిస్తే అక్కడ ఆగి లంచ్ చేసేస్తాము. సో టైం అయితే ఇప్పుడు 2:30 వస్తూ ఉంది. సో ఎవ్రీవన్ ఆర్ హంగ్రీ, అందుకే సైడ్కి వేసుకొని we will have and then start our journey. అది ఓకేనా? అది అయిందా? టైం అయితే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 3 అవుతా ఉంది. జస్ట్ నౌ మేము లంచ్ అయితే అయిపోగొట్టుకున్నాము. ఐఎమ్ ఎగ్జాస్టెడ్ గైస్. ఇప్పుడు మంచి న్యాప్ వేసేయాలి. ఇంకా మనం ఉండే ప్లేస్ నుంచి మనం వెళ్ళబోయే ప్లేస్కి జస్ట్ 4 hours జర్నీ ఉంది. నాట్ జస్ట్ 4 hours జర్నీ ఉంది. సో ఈలోపు మంచి ఒక న్యాప్ వేయాలా. అండ్ లెట్స్ సీ. ఇప్పటికి మాత్రం నేను ఫుల్ టయర్డ్ అయిపోయినాను. ఇప్పుడైతే మనం విజయవాడలో ఉన్నాము. అంత కాఫీ బాగుందా? ఇప్పుడు జర్నీ చేసినారు కదా, ఏది ఇచ్చినా బాగానే అనిపిస్తుంది. కార్ లాక్ అయింది గాయస్. లాక్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళని మాట్లాడిస్తాం. హాయ్ గైస్, ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. మేము విజయవాడ దాటాము. సో కొంచెం జర్నీ, లాంగ్ జర్నీ కదా, ఫస్ట్ అయిపోయినాం అందరూ. సో కాఫీ తాగుతూ సైడ్ కాఫీ తాగుతున్నాం అందరం. చాలా లాంగ్ జర్నీతోనే ఈరోజు అంతా మాకు చాలా ఇదైపోయినాం అనమాట. ఇంకా 2 hours ఉంది మేము రీచ్ అవ్వడానికి. మన డెస్టినేషన్ రీచ్ అయ్యేకి ఇంకా 2 hours ఉంది. ఈలోపు అందరూ అలసిపోయినారని టీ తాగుతున్నాము. ఫైనలీ మనమైతే అట్ ప్రెసెంట్ రాజమండ్రిలో ఉన్నాము. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ వీఆర్ ఫైనలీ హియర్ అట్ అవర్ డెస్టినేషన్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 7:30 అవుతా ఉంది. మేము ఇప్పుడే బ్రిడ్జ్ నుంచి కిందకి వచ్చినాము. గోదావరి బ్రిడ్జ్ చూపిస్తాం అనుకున్నాం, కానీ చీకటి అయిపోయింది కాబట్టి ఏం కనిపించలేదు. సో రేపు అట్లా ఏమని పోతే చూపిస్తాను. ఫ్రమ్ రాజమండ్రి మనము కడియప్లంకకు పోలా. దట్ ఈస్ అరౌండ్ 45 minutes జర్నీ అనమాట. మళ్ళీ కడియప్లంకలో మా అత్త వాళ్ళు ఒక విడుదల ఇచ్చినారు మాకి, అక్కడ మేము స్టే చేయబోతున్నాం. So excited for upcoming 3 to 4 days. Let's see what is going to happen.
మేమైతే అట్ ప్రెసెంట్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిండే విడిది ఇంట్లో ఉన్నాము. ఒకసారి నేను ఇంటిని అంతా చూపించేస్తాను, చూసేయండి. సో అది అట్లా జరిగిందనమాట మన ట్రావెల్ ఫ్రమ్ బళ్ళారి టు రాజమండ్రి. సో ఇవాళకి ఇంతే. నేను నిన్న నైట్ చెప్పాలి ఇది యాక్చువల్లీ, బట్ టయర్డ్ అయిపోయినాం, పడుకునేసినాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. దిస్ ఇస్ సెకండ్ డే ఇన్ రాజమండ్రి. సెకండ్ డే నిన్న వచ్చినాం కాబట్టి నిన్న ఫస్ట్ డే, సెకండ్ డే. అమ్మమ్మ అయితే అప్పుడే లేచి స్నానం చేసి రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు స్నానం చేసేకి వెళ్తున్నాను. రాత్రి ఫుల్ టైర్డ్ అయిపోయామండి, ఏమి చేసే కావలేదు, మీకు ఏం చెప్పలేకపోయాము. ఇప్పుడు పొద్దున్న అయింది, స్నానాలు చేసి కాఫీ తాగి ఇప్పుడు మందు పెట్టేవండి, పనులు స్టార్ట్ అయింది. ఇంకా మాకు ఇక్కడ ఏమి తెలియదు కదా, అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇదని అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఉన్నది ప్రోగ్రామ్స్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మన రిలేటివ్స్ అంతా రాబోతున్నారు. వాళ్ళంతా ఈరోజు ట్రావెల్ చేసి రేపు మార్నింగ్ అంతా ఇక్కడ ఉంటారు. సో ఇంకా సందడి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇదే అనమాట మనం ఉంటుండే ఇల్లు. చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా లగేజ్ ఉంటుంది. కదా హాయ్. హాయ్. ఇది మేము ఉంటుండే రూము. మీరు ఎక్కడ చూసినా కామన్ థింగ్ లగేజ్లు అనమాట. వ్యూ చూపిస్తాను చూడండి గైస్, ఎంత బాగుందో. ఇక్కడ చూసినా మీరు గ్రీనరీ. వావ్. ఇటు సైడ్ చూపిస్తాను, ఇక్కడ కూడా అంతా. ఇక్కడ అయితే ప్యూర్ విలేజ్ వైబ్స్ ఉన్నాయి. ఇదంతా బాల్కనీ టైప్. ఇది మేము ఇప్పుడు ఉండే ఇల్లు అంతా సెట్ గాయస్. నేను ఇప్పుడు ఐ విల్ గో బాత్ అండ్ స్టార్ట్ డే 2 వ్లాగ్. సో అట్ ప్రెసెంట్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావ్య వికాస్ 146. వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ గాయ్.